వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారా? మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు పవన్ చుట్టూ ఇంత పెద్ద చర్చ జరగడానికి కారణం ఏంటి? ఇలాంటి వ్యాఖ్యలు రావడానికి కారణం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. పవన్ సినిమాలు మానేస్తున్నారు అనడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, రెండు గత 4 నెలలుగా ఇండస్ట్రీ ముఖం కూడా చూడని పవన్. ఇక విషయానికి వస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ గ్రామ సభలో మాట్లాడుతూ, నేను ప్రజల కోసం కూలీగా మారతాను, సినిమాలు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం, పైగా సినిమాల కంటే దేశం ముఖ్యం, అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పారు. అయితే ఇక్కడ మాత్రం సినిమాలను వదులుకున్నట్లు నేరుగా చెప్పలేదు. అయితే ఈ కామెంట్స్ కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో పవన్ ఇకపై సినిమాలు చేయడు, సినిమాలకు వీడ్కోలు చెప్పారా అనే సందేహాలతో చర్చలు సాగుతున్నాయి. సరైన సమాధానాలు ఎవరూ చెప్పడం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందు అంటే మార్చి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉన్నారు. వారాహి యాత్రలు తదితర వాటితో ఎన్నికల ప్రచారాలతోనే గడిపారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బిజీ పిఠాపురంలో పర్యటిస్తూ, కార్యాలయాల్లో సమీక్షలు చేస్తూ, అసెంబ్లీకి హాజరు కావడం, కేబినెట్ సమావేశాలకు వెళ్లడం, మధ్యలో పార్టీ కార్యక్రమాలు చూస్తూ, మరోవైపు ప్రజావాణి పేరుతో సాగుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. కనీసం హైదరాబాద్ వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఇండస్ట్రీ మొత్తం ఆయన కోసం ఎదురు చూస్తోంది. కానీ పవన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా పవన్ సినిమాలకు అందరూ గుడ్ బై చెప్పినట్లేనా అనే చర్చ సాగుతోంది.